భాటియా మనకందరికీ ఈమెయిల్ అంటే తెలియని రోజుల్లోనే ఈమెయిల్ను ప్రపంచానికి, దేశానికి కాదు ప్రపంచానికే పరిచయం చేసిన వ్యక్తి సమీర్ భాటియా. ఆయన తయారు చేసిన ప్రోడక్ట్ hotmail.com. ఇప్పుడు మనమందరం జీమెయిల్కి వచ్చినాం, కానీ hotmail.com అప్పుడు ఒక హాట్ ప్రోడక్ట్. ఈ hotmail.comను $400 మిలియన్ బిల్ గేట్స్ కొనుక్కున్నాడు. ఆ సమీర్ భాటియా బిట్స్ పిలానీలో చదివాడు. కేటీఆర్ గారికి బాగా తెలుసు redbus.in. ఈ redbus.in లేనప్పుడు మనం ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, ప్రైవేట్ బస్సుల్లో టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, బస్ స్టేషన్లకు పోయో లేకపోతే రోడ్ల మీద ఎండ నిలబడో వానకు తడిచో ఎక్కడ పడితే అక్కడ ఎన్నో కష్టాలు పడి బుక్ చేసుకునే వాళ్ళం. మధ్యలో ఎన్నోసార్లు చాలా ఇబ్బందులు అయ్యేవి. కానీ ఈరోజు ఫణీంద్ర సమ, నిజామాబాద్ అబ్బాయి, బిట్స్ పిలానీలో చదువుకున్న వ్యక్తి ఫణీంద్ర సమ రాత్రింబవలు శ్రమించి redbus.in, విన్నారు ఎప్పుడైనా redbus.in? ఇప్పుడు అభి బస్, రెడ్ బస్ అని 2 ప్రోడక్ట్స్ వచ్చినాయి. redbus.in అనే ప్రోడక్ట్ను తయారు చేసిండు మిత్రులారా. అలాంటి క్యాంపస్ నుంచి వచ్చిండు. బాబా కళ్యాణి, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ $3 బిలియన్ కంపెనీ బాబా కళ్యాణి, ఆయన కూడా బిట్స్ పిలాన్ నుంచి వచ్చిండు. ఇక 4వ వ్యక్తి నాకు పర్సనల్గా తెలుసు, ప్రశాంత్ పాలకుర్తి. బోస్టన్ మహానగరంలో ఉంటాడు. ఆయన ఇంటికి కూడా నేను పోయినా, ఆయన మహబూబాద్ ప్రాంతమే. ప్రశాంత్ పాలకుర్తి వాళ్ళ సిస్టర్ పునీత సాగర్ నాకు 1 ఇయర్ సీనియర్, ఆమె సైంటిస్ట్. నేను ప్రశాంత్ పాలకుర్తి ఇంటికి పోతే పెద్ద బంగ్లా. నేటి మరి ఉద్యోగం చేయడం లేదా ప్రశాంత్ గారు అంటే, ఉద్యోగం కాదు, నేను కంపెనీ పెట్టి ఆ కంపెనీని $700 మిలియన్ అమ్మి తద్వారా వచ్చిన డబ్బునంతా కూడా ప్రపంచంలో ఉండే పేదవాళ్ళందరి విద్య కోసం నేను ఖర్చు పెడుతున్నా అని చెప్పిండు. ఈరోజు రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే మిమ్మల్ని ప్రశాంత్ పాలకుర్తి దగ్గర తీసుకుపోతాడు, లేకపోతే ప్రశాంత్ పాలకుర్తిని ఇక్కడికి తీసుకొస్తా లేదు. ప్రశాంత్ పాలకుర్తి, సార్ నేను బిట్స్ పిలానీ అల్లున్నాయి, నేను మా వరంగల్ బిడ్డలు పట్టభద్రులు ఇంత బాధల్లో ఉన్నారు, మరి మీరు ఒకసారి వచ్చి మీరు ఒక మోటివేషన్ లెక్చర్ అండి, ఇదే నాని ఫంక్షన్ హాల్లో ప్రశాంత్ పాలకుర్తిని తీసుకొచ్చే సత్తా బిట్స్ పిలానీ అల్లునైనా రాకేష్ రెడ్డికి ఉన్నది. రేపు సమీర్ భాటియాని తీసుకొస్తాడు, రేపు ఫణీంద్ర సమా గారిని తీసుకొస్తాడు, లేకపోతే రేపు బాబా కళ్యాణ్ని తీసుకొస్తాడు, లేకపోతే స్విగ్గీ అనే పేరు విన్నారు కదా మీరు, జొమాటో అండ్ స్విగ్గీ ఉందా వరంగల్ స్విగ్గీ? ఓకే, స్విగ్గీ కో ఫౌండర్ శ్రీ హర్ష, ఆయన కూడా బిట్స్ పిలానీ గ్రాడ్యుయేట్ మిత్రులారా. రేపు మీలాంటి వాళ్ళు ఎన్ని రోజులని మనం 10,000, 15,000, 20,000 రూపాయల జీతం కోసం పనిచేయాలి. మనం ఎంటర్ప్రినర్స్ కావాలనే కదా అన్నారు కేటీఆర్ గారు. మరి టీ హబ్ అని ఒకటి పెట్టారు, అదేవిధంగా జిల్లాకు ఒక ఐటీ హబ్ పెట్టారు, అదేవిధంగా మహిళల కోసం వి హబ్ అని కూడా పెట్టారు. మరి ఇవన్నీ రాకేష్ రెడ్డి చేస్తాడు. మరి తీన్మార్మల్ అన్న మోటివేషన్ లెక్చర్ ఇవ్వాలంటే ఎవరిని తీసుకొస్తాడు చెప్పండి చూద్దాం. ఎవరిని తీసుకొస్తాడు? చెంచల్ కూడా ఖైదీలను తీసుకొస్తాడు, అవునా కదా? చెంచల్ కూడా ఖైదీలను తీసుకొస్తాడు. అమీర్పేట్ల PDF ఫైల్స్, అదేవిధంగా JPEG ఫైల్స్ అని కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్పు చేసే ఫోటో ఎడిటర్లను పట్టుకొని వస్తాడు, అవునా కాదా? యూట్యూబ్లలో అసభ్యకరమైన కామెంట్లు పెట్టే హౌలగాలను తీసుకొచ్చి వీళ్ళ ద్వారా మోటివేషన్ లెక్చర్ ఇప్పిస్తాడు. కావాలన్నా మరి ఆయన? గట్టిగా చెప్పండి భయ్, మీరు చెప్పండి మేడమ్స్, గట్టిగా కావాలన్నా తిన్మన్మల్లన్నా? కావాలా? వద్దు 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 అని అంటుంది తెలంగాణ, కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆయనే కావాలంటున్నాడు.